నమస్తే, వెల్కమ్ టు సమతా రెడ్డి స్టూడియో. కలంకారీ చాలా రోజుల నుంచి వెయిట్ చేసిన కలంకారీ శారీస్ మళ్ళీ వచ్చేసినాయి. బట్ ఈ శారీస్ వచ్చేసి 1200 ప్రైస్లో వచ్చింది. మెటీరియల్ వచ్చేసి జూట్ సిల్క్ లాగా ఉంటుంది. మరీ సిల్క్ ఎక్కువ మిక్స్ అవ్వదు, మరీ కాటన్ ఎక్కువ మిక్స్ అవ్వదు, బ్యాలెన్స్ అయి ఉంటుంది. వాషబుల్లే. బట్ ఏంటంటే దీంట్లో బ్లౌజ్ అంత సస్టైన్ అయితే అవ్వదు. మీకు ఎప్పుడు ఏ శారీ చూపించినా ప్రైస్ చెప్తున్నాను, తర్వాత బ్లౌజ్ ఉంటుంది మన్నుతుంది లేదు కూడా నేను మీకు చెప్తున్నాను. దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోండి. సో ఫస్ట్ ఈ చీరతో మొదలు పెడతాం. నేను కట్టుకున్న చీర ఎట్లా కనిపిస్తుంది, బ్లూ విత్ పీచ్ కాంబినేషన్. అయితే బార్డర్ ఇటువైపు ఏంటంటే ఆల్మోస్ట్ మనకు ఒక 7 to 8 ఇంచెస్ ఇంకొంచెం తక్కువ, లేదంటే ఒక 6 to 7 ఇంచెస్ బార్డర్ అయితే పెద్దగానే ఉంది. నేను ఇంకా తీస్తే ఇంకా ఎక్కువ, అంటే కింద కుర్చీలు చేయించు ఆల్మోస్ట్ అంత ఉందన్నట్టు బార్డర్. అయితే ఇవి చాలా ఉన్నాయి శారీస్ మీకు చూపించేది. 1 by 1 ఫటాఫట్ చూపించాలి, మీకు అర్థమవుతుంది కాబట్టి ఒకటి ఓపెన్ శారీ నేను కట్టుకున్నాను కదా, మళ్ళీ మనం సెకండ్ సెట్ వేరే డిజైన్ చూపించినప్పుడు ఒక్కసారి మాత్రం నేను ఓపెన్ చేస్తాను. బికాస్ మా వల్ల అవ్వట్లేదు ఆ ఫోల్డ్ అట్లా నీట్గా, అదొక రీజన్. ఇంకోటి కలంకారీ మీకు ఎప్పుడు నేను చూపించినా ఇన్ కేస్ మీకు ఐడియా ఉంటే మరీ డీటెయిల్గా చెప్పాను, ఎందుకంటే అవి ఎప్పుడైనా మనకి పువ్వులు కాడలు ఇట్లాగే వస్తుంది. బట్ ఈరోజు ఈ దాంట్లో మాత్రం డిఫరెంట్గా, అంటే ఎలిఫెంట్స్ వచ్చాయి ఇక్కడ చూసారా, ఇట్లా ఎలిఫెంట్స్ వచ్చినాయి. సో ఎలిఫెంట్ తర్వాత పువ్వులు కూడా డిఫరెంట్గా, లోటస్, ఇదంతా అడిషనల్గా వచ్చాయి. ఇదివరకు మన కలంకారీ శారీస్ నా దగ్గర మాత్రం డిఫరెంట్గా ఉండే. సో ఎప్పుడు మనకు పీకాక్స్ వచ్చేవి కదా, పీకాక్ ఉందారా ఇందులో, పీకాక్ ఉందా లేదు కదా, ఓకే. సో ఎలిఫెంట్స్ అట్లా వచ్చినాయి. దీని పళ్ళు చూపిస్తాను. ఇది వచ్చేసి పళ్ళు. సో పళ్ళులో కూడా ఎలిఫెంట్సే. ఆల్మోస్ట్ మనకి పీకాక్స్ వస్తాయని ఎప్పుడు చెప్తుంటాం, ఎక్కువ మట్టి కూడా కలంకారీలో పీకాక్స్ వస్తాయి. సో ఈసారి మంచి గజరాజులు వచ్చిన కలంకారీ శారీస్. సో ఇది ఫస్ట్ శారీ. తర్వాత సెకండ్ది నేను ఒక 5 ఉన్నాయి, సెట్ ఆఫ్ 5 ఉన్నాయి కాబట్టి నేను నార్మల్గా మీకు ఈ లెంత్లో చూపిస్తున్నాను. సో ఇట్లా పైన వైపు చిన్న బార్డర్, ఆల్మోస్ట్ ఒక 2 to 3 ఇంచెస్ ఆఫ్ బార్డర్. శారీ కాంబినేషన్ వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్, దానికి పీచ్. సో బార్డర్ చెప్తున్నా కదా, ఆల్మోస్ట్ ఒక 7 to 8 ఇంచెస్ ఆఫ్ బార్డర్ ఉంది కాబట్టి డీటెయిల్గా మొత్తం కూడా ఓపెన్ చేసి దాన్ని మొత్తము కిచిడి చేయదలుచుకోలేదు. సో అది లేకపోతే ఇబ్బంది ఏం లేదు, చూపిస్తుండే. బికాస్ అన్ని ప్యాటర్న్స్ కూడా సిమిలర్గానే ఉంటాయి కదా. అండ్ అమౌంట్ విషయానికి వస్తే 1200. నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి క్రీమ్, మంచి క్రీమ్, లైట్ క్రీమ్. ఇది మరి డార్క్ క్రీమ్ కాదు. దీనిపైన కూడా ఎలిఫెంట్స్ మోడల్ కనిపిస్తుందా, ఇటు వచ్చి ఎలిఫెంట్స్ అండ్ లోటస్ ప్యాటర్న్ వచ్చేసి కంప్లీట్గా క్రీపర్స్ వచ్చింది కాంబినేషన్. ఇది కూడా హాఫ్ వైట్కి పీచ్. సో మీరు కావాల్సిన నాలాగా ఇట్లా ఫ్యాన్సీ బ్లౌజ్ అనే వేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఏదైనా బ్లౌజ్ ఉన్నా కూడా మీరు ఫ్లాంట్ చేయొచ్చు. నేనైతే నా బ్లౌజెస్ అన్నిటికీ న్యాయం చేస్తున్నాను, ఆల్మోస్ట్ అన్నిటికీ కుట్టించే పని లేదు. మొన్న నాదే ఎవరో కమెంట్ పెట్టిండు, ఇంకా ఈ బ్లౌజ్ ఎన్నిటికీ వేస్తారన్నారు. ఇంకా వామ్మో ఏంటి అసలు, మరీ ఏదో వాడదామంటే ఇంత వాడేస్తున్నాను నా బ్లౌజెస్, అంటే అంత బాగా చూస్తున్నారని చెప్పేసి ఇంకా సరే అని చెప్పి కొన్ని ఒక ధరించి ఒక 3-4 కుట్టించుకున్నా. బికాస్ మా టైలర్ మంచి బందోబస్తు కుడతాడు, అవి చిరగవు పెట్టవు, అన్నీ బనారసి ఉంటాయి నా దగ్గర ఎక్కువ మట్టికి. ఇది వచ్చేసి పీచ్ విత్ ఎల్లో. సో ఇది బ్లూ విత్ పీచ్, తర్వాత క్రీమ్ విత్ పీచ్ చూసినాం, గ్రీన్ విత్ పీచ్ కూడా చూసినాం, అంతే కదా. ఇది వచ్చేసి క్రీమ్కి ఎల్లో. సో ఈ పాటికి మనకి అర్థమైపోతుంది కదా లోపలంతా ఎట్లుందని చెప్పేసి, అందుకే కంప్లీట్గా ఓపెన్ అయితే చేయట్లేదు. లాస్ట్ లేదు, ఇంకా 2 ఉన్నాయి ఈ ప్యాటర్న్లో. మొత్తం 5 or 6 ఇందులో, 6 సెట్ ఆఫ్ 6. ఓకే, సెట్ ఆఫ్ 6. ఇందాక మర్చిపోయి 5 అని చెప్పిన. సో ఇది ఎల్లో కలంకారీ ప్యాటర్న్ అండ్ ఇది వచ్చేసి కాంబినేషన్ ఎల్లో విత్ బ్లూ. సో ఆబ్వియస్లీ బ్లూ బ్లౌజ్ వస్తుంది, బట్ ఏంటంటే మనము చెప్పినా కదా కాంట్రాస్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఆ బ్లౌజ్ కూడా మీకు ఫోటో కూడా ఇస్తాను, మీకు ప్యాక్ చేసేటప్పుడు, లేకపోతే మీరు ఇన్ కేస్ ఎవరైనా అడిగితే దీనికి సంబంధించిన ఫోటో కూడా ఉంది. ఒక మోడల్ కట్టుకుంది, నాకని ఇంకా బాగుంది, స్లిమ్గా ఉంది. ఆ అమ్మాయిది మీకు ఫోటో పెడతా, సో దట్ యుల్ గెట్ అన్ ఐడియా ఎట్లుందని చెప్పేసి. తర్వాత ఇది వచ్చేసి బ్లూ, మంచి నేవీ బ్లూకి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్. సో దానికి మీరు కాంట్రాస్ట్ వేసుకోవచ్చు, మట్టంగా ఇదే గ్రీన్ వేసుకోవాలని పని కూడా ఏం లేదు. ఈవెన్ మీరు పీచ్ కూడా ట్రై చేయొచ్చు, ఏదన్నా కూడా ట్రై చేయొచ్చు. సో ఫస్ట్ చూపించిన 6 సెట్ ఆఫ్ శారీస్ అయిపోయినాయి. నెక్స్ట్ చూద్దాం. సో సెకండ్ సెట్ ఇప్పుడు స్టార్ట్ చేసిన దీంట్లో వచ్చేసి క్రీమ్ విత్ పీచ్ ఇందులో కూడా ఉంది. సో కన్ఫ్యూజన్ లేకుండా ఏంటంటే ఒకటి ఓపెన్ పిక్ నేను పెడుతున్నా, ఇందులో మొత్తం పీకాక్స్ వచ్చినాయి, మధ్యలో మనకి క్రీపర్ డిజైన్, ఈ పువ్వులు కాడలు ఎప్పుడు వచ్చేటివి వచ్చుకుంటూ ఇది ఈ పీకాక్స్ అనేటివి వచ్చినాయి. సో పళ్ళులో కూడా ఇట్లా ఉందన్నట్టు ఇది పీకాక్సే వచ్చినాయి ఇందులో కూడా.
బ్లౌజ్ చెప్పినా కదా ఇందాకటి వాటికి దీనికి ఇట్లా వచ్చింది. సో ఇది ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. బికాస్ 1200 క్వాలిటీ, ఎప్పుడైనా 1200 క్వాలిటీ మాత్రమే బ్లౌజ్ మన్నదు అని అట్లా నేను మీకు మెసేజ్ కన్వే చేయట్లేదు. ఏంటంటే ఒక్కోసారి 12,000 చీర అయినా సరే నార్మల్ ప్యూర్ కోటా సిల్క్ ఉంటుంది కదా, ప్యూర్ కోటా సిల్క్లో కూడా పిగులుకుపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఒక్కోసారి ఇది చందేరి మెటీరియల్, జూట్ చందేరి టైప్ ఉంది. బట్ ఏంటంటే 1200 క్వాలిటీ కాబట్టి ఒకటికి 2 సార్లు చూసుకోండి. అండ్ నా సజెషన్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ ఇదంతా ప్రింటెడ్ ఉంది కదమ్మా, సో నేనేమంటా అంటే మళ్ళీ ఈ ప్రింటెడ్ విత్ ఈ బార్డర్ అంతా హడావుడిగా అనిపిస్తే కుట్టించుకోకండి. లేదంటే కుట్టించుకుంటామంటే ఓకే, ఇట్స్ అప్ టు యూ. మరీ ఉండదు అని కాదు, కానీ ఎక్కువ లైఫ్ ఉండదు. అంటే నేను వాడితే ఒక 30-40 సార్లు వాడతాను ఒక బ్లౌజ్. ఇది మాత్రం సింపుల్గా మీకు ఒక 10 సార్లు వస్తుండొచ్చు, దానికన్నా తక్కువ కూడా రావచ్చు. అది ఒకసారి మీరు చూసుకోండి. అందుకే పదే చెప్తున్నాను. ఏదో శారీస్ సేల్ చేసినామా ఇచ్చేసినామా అన్నట్టు కాకుండా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ తర్వాత డెసిషన్ మీదే. ఇంకోటి ఏంటి, రిటర్న్ పాలసీ ఉందని మళ్ళీ ఇంకొకసారి మెన్షన్ చేస్తున్నాను. బట్ 1-2 సార్లు చూసుకొని మీకు అర్థమైన తర్వాతనే మీరు పర్చేస్ చేసుకోండి. అప్పటికి కూడా లేదు, మీరు చూపించినట్టు లేదంటే మీరు ఎట్ ఎనీ గివెన్ డే రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ చేసుకోవచ్చు. సో దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది. అండ్ ఇందాక చీరకి దీనికి డిఫరెన్స్ చెప్పినా కదా, దీంట్లో వచ్చేసి మనకి పీకాక్స్ వచ్చినాయి, వెరాస్ ఆ సెట్లో మొత్తం మనకి ఎలిఫెంట్స్ వచ్చినాయి. ఇది ఒక్కటి మాత్రమే నేను ఓపెన్ పిక్ చూపించిన, మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ అన్ని ఓపెన్ కాకుండా ఇందాకట్లాగా పట్టుకొని చూపిస్తా. సో ఇందులో కూడా ఒక పీచ్ విత్ ఎల్లో కాంబినేషన్ ఉంది. సో మీరు స్క్రీన్ షాట్ చేసేటప్పుడు, నేను పీకాక్ సైడ్ పట్టుకుంటున్నాను చూడండి, స్క్రీన్ షాట్ చేసేటప్పుడు ఇక్కడ స్క్రీన్ షాట్ చేయండి, నాకు కూడా అర్థమవుతుంది. పీచ్ విత్ ఎల్లోలో ఆరెల్స్ మెన్షన్ చేయండి పీకాక్ ఉన్నదని చెప్పేసి. ప్రైస్ అన్నీ కూడా 1200 ప్రైస్. తర్వాత ఎల్లో విత్ బ్లూ ఇందాక కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఎవరికైతే ఏనుగులు, సింహాలు లేవు, ఏనుగులు కావాలో అది, పీకాక్స్ కావాల్సిన వాళ్ళు ఇది. సో మంచి బ్రైట్గా మీకు ఎట్లాగైతే స్క్రీన్ పైన కనిపిస్తుందో బయట కూడా ఆ విధంగానే ఉంది. అండ్ ఈజీలీ వాషబుల్. ఎక్కువ వేసి ఇట్లా ఉతకకండి, నార్మల్గా ఉతికేసి అట్లా నీడకేస్తే ఏ చీరలైనా మంచిగానే ఉంటాయి. ఇంకా ఈ 1200 చీరలకు మళ్ళీ మనం డ్రై వాష్ వద్దు, అవసరమే లేదు. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ నేను కట్టుకున్న బ్లూ లాగానే ఉంది. సో నేను కట్టుకున్న బ్లూలో అడిగాను అనుకోండి, రెండుని ఏనుగులా మీకు పీకాక్సా చాయిస్ కూడా ఉంది. సో కాంబినేషన్ ఆ విధంగానే ఉంది. ఇదేమైనా బార్డర్ తక్కువ అనిపిస్తుందా? కొంచెం చిన్నగా ఉన్నట్టుంది కదా, లేదా సేమ్ ఇప్పుడు కొలవాలేమో, నాకైతే కొంచెం చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది, లిటిల్ బిట్. అవునరా, కొంచెం ఉంది అంటే ఇందాక సెట్ కన్నా ఇది కొంచెం చిన్నగా ఉన్నట్టుంది బార్డర్స్ కూడా. ఎందుకు ఇట్లా పెట్టి చూస్తా, మొత్తం డౌట్ తీరిపోయేలాగా. ఒక నిమిషం, కొంచెం చిన్నగా ఉంది ఈ సెట్లో, బార్డర్స్ కొంచెం చిన్నగా ఉన్నాయి. సో ఇది కూడా ప్యారెట్ గ్రీన్ విత్ పీచ్ కాంబినేషన్, కొంచెం చిన్నగా ఉంది కింది సైడ్ బార్డర్. లాస్ట్ ఇందులో అన్నీ అదే కలర్స్ రిపీట్ అయినాయి కదా, నేవీ బ్లూ విత్ ప్యారెట్ గ్రీన్. సో పీకాక్స్ ఉన్నాయి కాబట్టి చూసుకోండి. ఆర్డర్ ఇచ్చే ముందే లైక్ ఈ శారీ ఉందా, తర్వాత ప్లేస్ మెన్షన్ చేయగానే మీరు మోడ్ ఆఫ్ పేమెంట్ కూడా వెంటనే అడిగేసేయండి. కన్ఫర్మ్ అయిపోతుంటే చాలా తెప్పిస్తున్నాము, రోజు మంచి వెరైటీస్ చేసుకుందాము. బట్ మీకు తొందరగా మీకు అవి అవైలబుల్ కావాలంటే మీరు తొందరగా రెస్పాన్స్ ఇవ్వండి, నేను కూడా తొందరగా ఇస్తాను. ఇప్పుడైతే మీకు ఇంకో ధమాకా ఉంది. 2 సెట్స్ ఆఫ్ కలంకారీ అయిపోయినాయి కదా, నెక్స్ట్ ఇంకొకటి కోటా సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా ఒకటి వస్తుందన్నమాట. ఇప్పుడు రైట్ నో మీకు ఆన్లైన్లో కూడా కనిపిస్తుంది ఇది. బట్ అక్కడికంటే ఇక్కడ ప్రైస్ 100% ష్యూర్, నేనైతే ష్యూర్. మీకు ఒక 100 రూపీస్ తక్కువనే ఉంది నా దగ్గర, అవేంటో చూద్దాం. మళ్ళీ ఈ చీర ఎందుకు పట్టుకున్నానంటే నాకు సడన్గా ఇట్లా గుర్తుకొచ్చింది. కమెంట్స్లో ఒకరు సింగిల్ లేయర్ చూపించవచ్చు కదా అని అన్నారు. కరెక్టే కదా, సింగిల్ లేయర్ చూపిద్దామని చెప్పి మళ్ళీ వచ్చేసిన. సో ఇది సింగిల్ లేయర్, నేను కనిపిస్తున్నానా? బూచాట ఆడుకోవాలి, ఇంకా అనిపించట్లేగా క్లియర్గా, అంత ట్రాన్స్పరెంట్ ఉంది. సో చూసుకునే కదా సింగిల్ లేయర్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పిన వేరే సెట్ ఆఫ్ శారీస్ చూపిస్తాను. నేను మీకోసం అని చెప్పేసి ఒక అడిషనల్ హోంవర్క్ చేస్తాను. అది ఇప్పుడే కాదు, నాకు ఎప్పుడూ ఒక అలవాటు ఉంది. ఏంటంటే వేరే సైట్స్లో కంపేర్ చేయడము, ఎక్కడైనా ఆన్లైన్ కానీ సిమిలర్ శారీస్ నేను మా సప్లయర్ నుంచి తెప్పించుకునేవి కానీ అక్కడ కూడా అవైలబుల్ ఉంటే ఒకసారి ప్రైస్ డిఫరెన్స్ ఏముందని నేను కూడా చూసుకుంటాను. బికాస్ ఊరికే కంప్లీట్ ఏది నాలెడ్జ్ లేకుండా ఏదో ఎడ్డెడ్గా నేను కాక మంచిగా ఇస్తున్నా అనే ఫీలింగ్లో ఉండకూడదు అనేది నేను 100% నమ్ముతాను.
అది మనం చెప్పేదానికి జస్టిఫై చేయాలి. నేను చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉన్నప్పుడు అది ఎదురుంగా వాళ్ళు అబ్జర్వ్ చేసి చెప్పినప్పుడు అదే అనిపిస్తుంది, అరే నేను మాట పైన లేను కదా అని చెప్పి. అది నార్మల్ శారీస్ ఒక బిజినెస్ లాగా కాకుండా కొంచెం ఎథిక్స్ తోటి ఉంటే ఒకళ్ళు వేలు చూపించేలాగా ఉండదు. మీకు కూడా ఒక బెస్ట్ ప్రైస్లో మంచి చీర కొన్నాము, వేరే వాళ్ళ దగ్గర కన్నా సమతారెడ్డి స్టూడియోలో తక్కువ కొన్నామన్న ఫీలింగ్ అది చాలా నాకు కడుపు నిండిపోతుంది యాక్చువల్గా. సో ఈ శారీస్ నేను అబ్జర్వ్ చేస్తే ఆన్లైన్లో ఆల్మోస్ట్ 1000 to 1200 ఉన్నాయి, వేరే సమతారెడ్డి స్టూడియోలో ఈ శారీ వచ్చేసి 900. సేమ్ శారీ, సేమ్ క్వాలిటీ, ఎవ్రీథింగ్ A to Z యాజ్ ఇట్ ఈస్ సేమ్. సో నేను అబ్జర్వ్ చేసింది అదే. ఏ సైట్ ఏంటనేది నాకు అనవసరము, బట్ మీకు కంపేర్ చేసేది కొనేవాళ్ళు మీరు, డబ్బులు పెట్టేవాళ్ళు మీరు కాబట్టి 1కి 10 సార్ల నాలెడ్జ్ మీకు ఎక్కువ ఉంటుంది. అన్నీ చూసేది మీరు. మేమేముంది ఇక్కడ కూర్చొని మేమే తోపు అట్లా కాదు. ఎందుకంటే ఒక రోజు వీడియోలో నేను మేమే తోపు మేమే పోపు అనుకుంటే ఒక మేడం కాల్ చేసి అరే ఏమని చెప్పినావు, బాగా చెప్పినావు అన్నది. అట్లా అందుకే ఎవరు తోపు పోపులు కాదు. మీరు డబ్బులు పెట్టేటప్పుడు 1కి 2 సార్లు మీరు ఆలోచించి చేయండి. సో 100% ఆ క్వాలిటీ మెయింటైన్ చేసేది మాత్రం నేను చూసుకుంటా. సో అదే సేమ్ క్వాలిటీ ఇది వచ్చేసి 900 ప్రైస్లో. శారీ మొత్తం కూడా ఇట్లా క్రీపర్స్ లాగా మంచిగా ఉంది, కంప్లీట్ లైట్ వెయిట్. 900లో 100% నేను సజెస్ట్ చేస్తాను మీకు ఇది పర్చేస్ చేసుకోవాలంటే నో డౌట్ తెప్పించుకోవచ్చు. నేను సింగిల్ పొర కూడా చూపిస్తున్నాను. ఇది సింగిల్ లేయర్లో మనకి ఇట్లా ఉంది. శారీ మొత్తం కూడా ఇట్లా, ఇది పళ్ళు మంచిగా అంటే ఒక 900 వర్త్లో ఇంత మంచి క్వాలిటీ లాగా బాగుందనమాట. తయారు చేసిన వాళ్ళకి అసలు యాక్చువల్గా చెప్పాలి, చాలా చాలా బాగుంది క్వాలిటీ. లైక్ టీచర్స్కి కానీ బయటికి వెళ్ళే వాళ్ళకి కానీ కొంచెం ఏమంటారు అఫీషియల్ లుక్ కావాలి అనుకునే వాళ్ళకి అందరికీ బాగుంటుంది. దీంట్లో బ్లౌజ్ ఇది. సో నాకు అనిపిస్తుంది ఉంటుంది బ్లౌజ్ కుట్టిస్తే ఉంటుంది, ఎందుకంటే బాగున్నట్టు అనిపిస్తుంది క్వాలిటీ. అట్లా ఏం లేదు లైక్ కుట్టిస్తే మరీ పికిల్కపోతారులాగా అనిపించలేదు. ఇన్ కేస్ కుట్టించిన తర్వాత కూడా నష్టం ఏముంది మనకి. తర్వాత ఇందులో అడిషనల్ కలర్స్ ఉన్నాయి కదా, మంచి మస్టర్డ్ ఉంది, గ్రీన్ ఉంది, రెడ్ ఉందాయే, అన్నీ వాడుకోవచ్చు. సో ఇదొకటి నేను మీకు ఓపెన్ పిక్ చూపించిన. ఈ కోటా సిల్క్ కూడా ఇవాళ దాంట్లో ఇంక్లూడ్. అంటే ఆల్మోస్ట్ కలంకారీ చీరలు వచ్చేసి ఒక 12, ఇది వచ్చేసి 1 2 3 4 5 ఉన్నాయి. సో కొన్ని రిపీటెడ్ కూడా ఉన్నాయి, అంటే ఇందులో డబల్ కూడా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అందరికీ అందుతాయని అనుకుంటున్నాను, చూద్దాం. సారీ నేను మళ్ళీ ఎందుకు ఓపెన్ చేస్తున్నాను, ఇవాళ ఈ పని పెట్టుకోదలుచుకోలేదు. బికాస్ అర్థమవుతుంది కదా మనకి కంప్లీట్ శారీ మొత్తం కూడా ఈ విధంగానే ఉంది. సో దీంట్లో కూడా పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంది. అప్పటికి ఇన్ కేస్ ఎవరికన్నా అర్థం అవ్వట్లేదు అని అంటే ఐ డోంట్ మైండ్ షేరింగ్ ద పిక్ విత్ యూ. సో మీరేమి హెసిటేట్ అవ్వద్దు. ఏమో ఇవాళ సమతారెడ్డి ఏమో స్ట్రిక్ట్గా నేను చూపియను అనట్లేదు, డిఫరెన్స్ ఉంది దానికి. బికాస్ కొంచెం పని తగ్గించుకుందామని చెప్పేసి. ఛాయ్ తాగుదామని ఏ కాలమై 4 గంటల నుంచి ఎదురు చూస్తున్నాం. ఛాయ్ అని గాయ పెట్టినా ఛాయ్ ఇచ్చేటోడు లేడు. మనమే పోవాలా, డ్రెస్ మార్చుకోవాలా, కిందికి పోవాలా, ఎంత దూరం పోవాలి, కింది వరకు పోవాలా. అది గుర్తు చేసుకుంటుంటే ఛాయ్ లేకున్నా సరే నమస్తే పనిగానే ఇచ్చి అనిపిస్తుంది. అట్లుంటాయి. ఓమ్మా డూప్లెక్స్ అంటారు, అస్సలు వద్దు. ఎవరైనా డూప్లెక్స్ ఉంటే నేను 10 పేజీలు టక్క రాసిస్తా. అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఇట్లా 1 నిమిషంలో చెప్పేస్తా. నేను అస్సలే స్పీడ్గా చెప్తా. డూప్లెక్స్ ఇల్లు గురించి అడుగుండ్రి, ఒకరోజు ఎపిసోడ్ చేయగలుగుతా దాని మీద. అంత కష్టం. నేను చెప్పినా ఇప్పుడు ఛాయ్ కోసం కిందికి కూడా పోతున్నాను, ఛాయ్ కూడా తాగట్లేదు అంటే ఆలోచించండి. ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్. నా వాయిస్ ఎట్లా అయిపోయింది, ఛాయ్ తాగాలనిపిస్తుంది. ఛాయ్ అంటేనే హాహా, ఇక్కడ నేను ఎనర్జీ వచ్చేస్తుంది. ఇప్పుడు తాగినవంటే నేను ఇంకా వాగేదాన్ని. ఇదేముంది. తర్వాత గ్రే, ఇట్లాంటి చీరలు మంచిగా అనిపిస్తుంది, మంచిగా డీసెంట్గా మంచిగా అనిపిస్తుంది. దీనికి ఉన్న బ్లౌజ్ ప్రిఫర్ చేయొచ్చు, ఆరెల్స్ కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి గ్రే. సో ఇందులో మనకి ఒక ప్యారెట్ గ్రీన్ ఉంది, రెడ్ ఆల్మోస్ట్ లైట్ రెడ్ కలర్ ఉంది, బ్లాక్, ఇది గ్రే, తర్వాత నేవీ బ్లూ. సో ఇది. అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేస్తే మనకి బార్డర్స్ కూడా దానికి మారిపోతున్నాయి అనమాట. ఇది దీని రకంగా మారిపోయింది, దీంట్లో వేరేలాగా. సో ఇవి 100% 900 పెట్టి ఆ వర్త్ తోటి పర్చేస్ చేసేలాగా ఉంది. నేనైతే ఇట్లనే అంటున్నా. నెక్స్ట్ కంక్లూడ్ ఇంకా. సో చూసిండ్రు కదా ఎట్లున్నాయి చీరలు, అన్ని రంగులు కలర్ఫుల్. నాకైతే అట్లానే ఇష్టం. లైఫ్ అయినా చీరలైనా కలర్ఫుల్గా ఉండాలి. ఒక చీర కట్టగానే మన బాధలన్నీ పోతాయి అంటే పోవులే, కానీ ఆ పార్టీ కూడా సంతోషపడద్దా ఏంది మరి డల్గా ఏందోలాగా. కొందరికి పర్సనల్ చాయిస్ ఉంటుంది, వాళ్ళు లైట్ కలర్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తారు. అదర్వైజ్ మాత్రం కలర్ఫుల్ ఏజ్ ఆలోచించి ఇది కట్టొచ్చా, ఒక్క చీర పోయేదేముంది డూట్ కట్టుకోవచ్చు. సో బ్లౌజ్ కూడా మనము ఇప్పుడు మీరు కొంచెం ఎక్కువ ఏజ్ అయ్యి కలంకారీ కట్టాలా లేదా, బ్రైట్గా ఇట్లా లౌడ్గా కొడుతున్నాయి అని అనుకుంటే దానికి మీరు బ్లౌజ్ సింపుల్గా చేసుకోవచ్చు, అది మన చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు ఇదే చీర ఇదే బ్లౌజ్ వేసుకొని ఇట్లా ఫుల్ బెదురుగా ఉండకుండా, అంటే ఎక్కువ ఏజ్ వాళ్ళు ఇన్ కేస్ వాళ్ళకి నచ్చకపోతే మామూలుగా వాళ్ళ దగ్గర ఉన్న 2x2 బ్లౌజెస్ కానీ కాటన్ సిల్క్ బ్లౌజెస్ కానీ వేసుకోవచ్చు. అది ముచ్చట. సో
ముచ్చట ముచ్చట అనేది నేను నార్మల్గా అంటుండే, బట్ కమెంట్స్లో పెడుతున్న తర్వాత ఓ ముచ్చట బాగుంది అనిపిస్తుంది. సో ఈరోజు మీకు నచ్చినట్టుగా వాట్సాప్లో ఫోటో పెట్టుండ్రి. ఏనుగులా లేకపోతే నెమలులా అదొకటి మాత్రమే చెప్పండి. తర్వాత ఎప్పుడు చెప్పినట్టుగానే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే ఏంటంటే నా ప్రాణం కొంచెం నిమ్మలంగా ఉంటుంది. అది థ్యాంక్ యూ.